హైదరాబాద్లో లేదంటే తెలంగాణలో 115 రూపాయలు పెట్రోల్ ఉన్నది. ఆడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకునేంత ట్యాక్సే తీసుకుంటాను. మరి ఢిల్లీకి ఒక రకమైన ట్యాక్సు, తెలంగాణకు ఒక రకమైన ట్యాక్స్ అయితే కేంద్రం తీసుకోదు. అన్ని రాష్ట్రాలకు పెట్రోల్ డీజిల్ పైన సేమ్ ట్యాక్స్ పడుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకునేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే దాని వరకు వస్తాలకే తేడా వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో తీసుకునే దాని ప్రకారం తీసుకుంటే ఢిల్లీకి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇలా వాస్తవానికి, అక్కడికి ఇక్కడికి 13 రూపాయలు లేదంటే 12.5 రూపాయల తేడా కనిపిస్తుంది. అంటే ఈ రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ సర్కారు 12 రూపాయల 50 పైసలు అత్యధికంగా ట్యాక్స్ వసూలు చేస్తుంది 1 లీటర్ పెట్రోల్ పైన. ఇప్పుడు కేంద్రం రేట్లు పెంచుతుందని ఎంత ఉద్యమం చేస్తున్నారో ప్రజా ఉద్యమకారులు, ఈ దొంగలు లంగలు పార్టీలు నాకు పక్కనట్టు ప్రజా ఉద్యమకారులు ఎంతమంది అయితే రోడ్ల మీద వచ్చి ధర్నాలు ఇస్తారో, మీరు తెలంగాణ రాష్ట్రం వరకు వచ్చినప్పుడు మాట్లాడుతుంది 12 రూపాయల 50 పైసలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సర్కారు అదనంగా వసూలు చేస్తుంది పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. అది ఎందుకు? ఒకవేళ ఈ 12 రూపాయలతో చూసుకుంటే ఇవాళ 102 రూపాయలు, అంటే గతంలో మన 107 రూపాయలు ఉండే. ఈ అంత జరగ ముందుకు, ఈ వ్యవహారం అంతా జరగ ముందుకు, రేట్లు పెరగ ముందుకు 107 రూపాయలు ఉండే. కానీ 102 ఉండే అవకాశం ఉంది మనకు.